చేతు బసంతి బ్యాచ్ కూడా వచ్చేసారా? అవునమ్మా. అమ్మా మనం ఇప్పుడు వాళ్ళని కలవద్దమ్మా. ఆ బసంతి బ్యాచ్ ఎలాగే ఇప్పుడు ఆ కాళ్ళకేళ్ళని కలుస్తారు. ఆ కాళ్ళకేళ్ళ రియాక్షన్ చూసిన తర్వాత మనం వెళ్దామమ్మా, సరేనా? అయ్యో ఐడియా బాగుంది చేతు. అయితే సీక్రెట్ గా దాక్కొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వద్దాం. పదండి. నసవా నసవా అత్తయ్య గారు అటు చూడండి. వామ్మో, రాక్షసులా ఉన్నారు. కాలికెళ్ళి వాళ్ళే ఉంటారు. అమ్మో అవునన్నా, వాళ్ళకంట పడ్డాము, పంట కింద పెట్టి నలిపేస్తారు. పారిపోదాం పదండి. అమ్మా మన ముందు ఆ బసంతి వాళ్ళు ఉన్నారుగా, మనం ఇక్కడే ఉందాం. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మనం తప్పించుకోవచ్చు. మధు, వాడేంటమ్మా రాక్షసుల్లా ఉన్నాడు. దొరికామో కొరికి చంపేసేలా ఉన్నాడు. వెళ్ళిపోదామా? అవును సిస్టర్, బతుకుంటే బిర్యానీ నమ్ముకొని బతుకోవచ్చు. వాడికి చిక్కామో చికెన్ టిక్కలాగా ముక్కలు ముక్కలు చేసుకొని తినేస్తాడు. వెళ్ళిపోదాం పదా సిస్టర్. అవకాశం లేదన్నయ్య. వాళ్ళు మనకన్నా చాలా బలవంతులు. పైగా ఈ అడవి మొత్తం వాళ్ళకి కొట్టిన పిండి. మనం అడుగు తీసి అడుగు వేసేలోపు వాళ్ళు మనల్ని పట్టుకుంటారు. పైగా పరిస్థితి మన చేయి దాటిపోయిందన్నయ్య. అంటే వాడి చేతిలో చావడం తప్ప వేరే దారి లేదమ్మా. నేను ప్రాణంతో ఉన్నంత వరకు మీకేం కానివ్వనుదినా, నన్ను నమ్మండి. డింకతవేనా? అదేం భాషరా? వాళ్ళ భాష అదే ఉంటుందమ్మా. డింకతవే అంటే ఏమై ఉంటుంది? డింపోనా? డింపో అంటే అమ్మో ఇటే వస్తున్నాడమ్మా. మనం చచ్చిపోవడం ఖాయం. ఇదిగో టవర్ స్టారు. నీకు అనుష్కతో సినిమా తీసే అదృష్టం లేదయ్యా. పోతాం, ముగ్గురు ఒకసారి పోతాం. వాడు చంపేసేలా వదినా, భయపడకు, ఏదో ఒకటి చేస్తాను. నాన్న చేతు, ఆ బండోడు బసంతి వాళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నాడు రా. పాపం వాళ్ళని చంపేస్తాడు ఏమో. రే వెళ్ళి కాపాడరా. అమ్మా ఇప్పుడు మనం వెళ్తే మనల్ని కూడా చంపేస్తారా? అయ్యో పాపురా, కంటి ముందు చేస్తుంటే చాలా బాధగా ఉంటుందిరా. అయ్యో అవునత్తయ్య గారు, వాళ్ళ కోసం మనం కూడా చేస్తావా?